ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళకు లోపల ఎన్ని పంచాదులు జవడాలున్నా అవి పక్కకు పెట్టి ఎగస్ పార్టీ వాళ్ళ మీద దుబ్బెత్తిపోస్తుంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే అడ్డమైన పనులు చేసిర్రు అని ఏడి కాడికి ఏకి పారేస్తుంటారు. కానీ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు అట్లా లేరు. సొంత పార్టీ ఎమ్మెల్యే మీదనే కారాలు మిరియాలు నూరి నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకుంటుర్రు. మరి ఒక పార్టీ వాళ్ళకు జవడం ఏమిటికొచ్చిందో మనం కూడా అరుసుకోవాలిగా. చలో, ఎక్కడైనా సర్కార్ తప్పులు చూపెట్టి దుబ్బెత్తిపోసే ఎగస్ పార్టీ వాళ్ళని చూసినాం. ఎగస్ పార్టీ మాటలకు సర్కారు సురుకులు పెట్టే కౌంటర్లు చూసినాం. కానీ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మాత్రం ఇచ్చంత్రమైన పంచాది నడుస్తుంది. సొంత ఎమ్మెల్యేకు పార్టీ కార్యకర్తలకు శంటికం పడతలేదట. ఇప్పుడున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వేరే పార్టీకించి వచ్చినా సరే పార్టీ మీద పాయరంతోనే గెలిపించుకున్నాం. అసొంటిది ఇవాళ ఆయన ఒంటెద్దు పోకడబోతుండు. మమ్మలను ఏ మీటింగ్ కు పిలుస్తలేడు, ఏ కార్యానికి రమ్మంటలేడు. ఇన్నొద్దుల సంధి మేం పార్టీని కాపాడుకుంటూ వస్తుంటే నిన్నయాల గెలిచిన ఆయన ఆట్పూట్ అనుకుంటా అంత నేనే అన్నట్లు చేస్తుండు. పార్టీ సీనియర్ నాయకులను కార్యకర్తలను అసలు దైక్తలేడు. గిదేం తరీకా అని కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలంతా జంగులేపిర్రు. గిట్లా అధికార పార్టీ కార్యకర్తలు అయ్యి కూడా సేవ్ కాంగ్రెస్ అనుకుంటా పోలీస్ టౌన్ లో బొబ్బ చేసిర్రు. ఎమ్మెల్యే సామెలు 2-3 మండలాలకే పరిమితం అయ్యిండు. పార్టీ కోసం సొంత పనులన్నీ ఇడిచిపెట్టుకుని పని చేస్తున్నా కూడా ఎమ్మెల్యే అంటుముట్టనట్లు కడలు తిరుగుతుండు. ఇన్నొద్దుల సంధి ఒక్క మాట మీదున్న పార్టీ అంతా ఎమ్మెల్యే సామెల్ పుణ్యమా అని 2 అయ్యింది అని అంటుర్రు. ఇంకో ముచ్చటేంటిదంటే జిల్లా ఉపాధ్యక్షులు యోగానందచారి అరవపల్లిల దగావడ్డ కాంగ్రెస్ నాయకుల్లారా కదిలి రండి పేరుతోని ఓ మీటింగ్ పెడదామని చూసిండట. అయితే గా మీటింగ్ నడవద్దు అని పోలీసులకు ఫోన్లు కొట్టి అరెస్టు చేపించిండట ఎమ్మెల్యే. అట్లా అరవపల్లిలో అరెస్టు చేస్తే అరవపల్లి స్టేషన్ కు తోలుకుపోవాలి గాని గీ నూతన్కల్ టౌన్ కు తీసుకొచ్చడానికి మతలబేంది అని గరమైతుర్రు. మరి గీ పంచాది ఏం దాకా వద్దో ఏమో గాని అధిష్టానమే కల్పించుకొని దబ్బిన తెంపాలే అని కోరుతుర్రు కార్యకర్తలు. చూడాలి మరి ఏమైతుందో.